2025 ఆసియా కప్లో సెప్టెంబర్ 14న జరిగిన ఇండియా-పాక్ మ్యాచ్లో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 15.5 ఓవర్లలోనే చేరుకుంది. అయితే ఈ మ్యాచ్పై సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు ఈ మ్యాచ్ చూడటం వేస్ట్ అని కుండబద్దలు కొట్టాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇండియా-పాక్ మ్యాచ్కు సంబంధించి మాట్లాడుతూ, మొదటి 15 ఓవర్లలోని నాకు విసుగు తెప్పించింది ఈ మ్యాచ్. అందుకే అక్కడితో ఆపేసి ప్రీమియర్ లీగ్కి మారాను. అక్కడ మాంచెస్టర్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీతో తలపడుతుందని గంగూలీ పేర్కొన్నాడు. నిజంగా పాకిస్తాన్ జట్టు కంటే మరో జట్టుతో ఆడితే చూడాలనిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ అత్యుత్తమ నాణ్యత గల క్రికెటర్లను ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల గత 5 ఏళ్లుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనే హైప్ తగ్గిపోయిందని గంగూలీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పాక్ జట్టు అంత బలమైన జట్టు కూడా కాదు. ఇంతకు ముందు వారి జట్టు ఎలా ఉందో నేను చూశాను, కానీ ఇప్పుడు జట్టులో నాణ్యత లేకపోవటమే దీనికి కారణమని వెల్లడించారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక లేదా ఆఫ్ఘనిస్తాన్లతో ఇండియా ఆడితే నేను చూడటానికి ఇష్టపడను. కానీ పాకిస్తాన్తో ఆడితే ఆ పోటీ వేరేలా ఉంటుంది. అలా మనం హైప్ చేశాం. కానీ ప్రస్తుతం ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోయిందని గంగూలీ చెప్పుకొచ్చాడు.